హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ హోమ్. మరి ఈరోజు కూడా ఒక మంచి ట్రిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మీ ఆండ్రాయిడ్ స్క్రీన్ని కంప్యూటర్ స్టైల్లో చేంజ్ చేయడం ఎలా అంటే మనకు కంప్యూటర్లో విండోస్ 10లో ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మీ మొబైల్ స్క్రీన్ని చేంజ్ చేయడం ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చింది కదా, దాన్ని కూడా నొక్కండి. అలా చేసినట్లయితే నెక్స్ట్ మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ఈజీగా తెలిసిపోతుందన్నమాట. వీడియో స్టార్ట్ చేద్దామా? దీనికోసం మీరు చేయవలసిందల్లా మీ ఫోన్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసి కంప్యూటర్ లాంచర్ అని చెప్పి టైప్ చేయండి. కంప్యూటర్ లాంచర్ అని చెప్పి టైప్ చేసి చూడండి, దీనికి 1 మిలియన్+ డౌన్లోడ్స్ ఉన్నాయండి. ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది ప్లే స్టోర్లో ఈ యాప్కి ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుండి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ అయిన యాప్ని మీరు నార్మల్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీ ఫోన్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా కంప్యూటర్లో లాగా మారిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు యాప్ అనేది నా ఫోన్లో ఇన్స్టాల్ అయిందండి. ఇన్స్టాల్ అయిన యాప్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. నేను డన్ పైన క్లిక్ చేసేసాను. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే యాప్ అనేది చూడండి, నా ఫోన్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా విండోస్ 10 స్క్రీన్ లాగా మారిపోయిందండి. కింద చూడండి ఎంత బాగుందో, సేమ్ సిస్టంలో ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడికి ఫస్ట్ విండోస్ యాప్ ఉంది కదా, విండోస్ యాప్ క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్నగా 3 ఉన్నాయి కదండి, షట్ డౌన్ బటన్ పైన సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, ఆ సెట్టింగ్స్ బటన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఆ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్ స్క్రీన్ అండ్ రీసెంట్స్ అని కనిపిస్తుంది కదా, సిస్టమ్ అండ్ డివైస్ ఆప్షన్లో థర్డ్ వన్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ అనేది సిస్టమ్ లాంచర్ ఉందండి. అంటే డిఫాల్ట్గా మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఏదైతే వస్తుందో అది ఉంది డిఫాల్ట్గా. సో ఇప్పుడు నేను డిఫాల్ట్గా కంప్యూటర్ లాంచర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి డిఫాల్ట్గా ఇప్పుడు కంప్యూటర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. లేదంటే ఒకసారి సిస్టమ్ లాంచర్, ఒకసారి కంప్యూటర్ లాంచర్ రెండు స్విచ్ అవుతుంటాయి అనమాట. మనకి ఆ ప్రాబ్లం లేకుండా డిఫాల్ట్గా నేను కంప్యూటర్ లాంచర్ని సెలెక్ట్ చేశాను అనమాట. చూడండి, సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డిఫాల్ట్గా ఎప్పుడు మనకి ఇదే ఉంటుందండి, అటు ఇటు స్విచ్ అవ్వడం అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి విండోస్ ఐకాన్, ఇది యూట్యూబ్, నెక్స్ట్ ఫోన్ కాల్స్ కోసం, నెక్స్ట్ మెసేజింగ్, ఈ డేట్ అండ్ టైం ఇవి ఉన్నాయండి. కానీ మనం మెయిన్గా వాట్సాప్ యూజ్ చేయని వాళ్ళు లేరు కదండి. ఇప్పుడు మనం వాట్సాప్ని ఇక్కడ పిన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంటాయండి. ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఆ సెర్చ్ పైన నార్మల్గా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రోల్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తున్నానండి, వాట్సాప్ అని చెప్పి చేస్తే ఇప్పుడు మనకు నార్మల్గా సిస్టంలో అయితే ఎలా చేస్తాం, రైట్ క్లిక్ చేసి పిన్ టు టాస్క్ బార్, లేదంటే యాడ్ టు షార్ట్ కట్ అని పెట్టుకుంటుంటాం. ఈ ఫోన్లో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చూడండి, అన్ఇన్స్టాల్, పిన్ టు టాస్క్ బార్, ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, నేను ఇప్పుడు పిన్ టు టాస్క్ బార్ క్లిక్ చేసి ప్లేస్ 1లో యాడ్ చేస్తే చూడండి, కింద విండోస్ ఐకాన్ పక్కన మనకి ఇంతకుముందు వాట్సాప్ లేదు కదా, ఇప్పుడు వాట్సాప్ వచ్చేసింది అనమాట. మనం డైరెక్ట్గా ఇక్కడ నుండి యూజ్ చేసేసుకోవచ్చు. అలా మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ కాకుండా కెమెరానా ఏదైతే అది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదే యాప్ని నేను చూడండి, వాట్సాప్ క్లిక్ చేసాం. ఇంతకుముందు మనం పిన్ టు టాస్క్ బార్ పెట్టాం కదా, పిన్ టు స్టార్ట్ మెనూ పెడుతున్నా చూడండి. ఇప్పుడు నేను పిన్ టు స్టార్ట్ మెనూ పెడితే ఇక్కడ కనిపించే యాప్స్లో మనకి వాట్సాప్ కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ వాట్సాప్ అనే కాదండి, నేను ఒక యాప్ తీసుకొని చూపిస్తున్నాను. మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాట్సాప్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని క్రియేట్ షార్ట్ కట్ క్లిక్ చేస్తాం. చూడండి, ఇక్కడ పైన మనకి అంటే స్క్రీన్ మీద, అంటే నార్మల్గా డెస్క్టాప్లో అయితే ఎలా వస్తుందో అలా వాట్సాప్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ యాప్లలో మనకి ఇక్కడ జీమెయిల్, ప్లే స్టోర్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఏదైనా అవసరం లేదు అనుకుంటే అంటే ఇక్కడ నుండి రిమూవ్ చేసి మనం వేరే యాప్స్ పెట్టుకోవాలంటే సేమ్ అండి, ఏదైనా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని రిమూవ్ పైన క్లిక్ చేయండి. చూడండి, ప్లే స్టోర్ అనేది ఇప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ వాట్సాప్, ఫోన్, నార్మల్గా ఇవన్నీ షార్ట్ కట్స్ ఉన్నాయండి. ఇక్కడ
యాప్ యారో క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ వైఫై, బ్లూటూత్, ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇవన్నీ చూపిస్తున్నాయి. పక్కన డేట్ అండ్ టైం. ఇక్కడ మెనూ సింబల్ లాగా ఉంది కదా, మెనూ సింబల్ లాగా క్లిక్ చేస్తే మనం ఫోన్లో పైనుండి కిందికి డ్రాగ్ చేస్తే ఏ విధంగా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఉండేయండి. ఇప్పుడు నార్మల్గా మీకు ఒక డౌట్ అవచ్చు, ఇప్పుడు పైనుండి కిందికి డ్రాగ్ చేస్తే ఆ ఆప్షన్స్ అన్ని వస్తాయా రావా అనేది. లేదండి, వస్తాయి. సేమ్ పైనుండి కిందికి డ్రాగ్ చేస్తే మనకి ఇంతకుముందు ఏమేమి యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇంతకుముందు ఏమేమి మనకు షార్ట్ కట్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. చూడండి, ఫోన్ చూడడానికి సేమ్ సిస్టమ్ లాగానే బాగుంది కదా, మీకు కావాల్సినట్టుగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీనివల్ల మనకి ఇంకొక యూజ్ ఏంటంటే, నార్మల్గా మనకు ఫోన్ ఉంటే పైన గ్యాలరీ పెడితే, గ్యాలరీ ఉంటే నార్మల్గా ప్రతి ఒక్కరు ఎవరికైనా ఫోన్ ఇవ్వగానే గ్యాలరీ ఓపెన్ చేస్తుంటారు, ఇమేజెస్ చూస్తుంటారు. ఇలా అయితే వాళ్ళకి కొంచెం యాప్ ఓపెన్ చేసి గ్యాలరీ సెర్చ్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది. ఈ లోపు వాళ్ళ చేతిలో నుండి మనం ఫోన్ లాగేసుకోవచ్చు అనమాట, వాళ్ళు చూడకుండా. ఇక్కడ దిస్ పీసీ అని, యూజర్ అని, ఫోల్డర్స్ అని ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ పీసీ పైన క్లిక్ చేస్తే చూడండి డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, పిక్చర్స్ సేమ్ మనకు సిస్టంలో ఎలా కనిపిస్తుందో అదా ఇది మీకు ఈజీగా అర్థమైపోతుందండి. పిక్చర్స్ ఓపెన్ చేస్తే నార్మల్గా మీ ఫోన్లో ఉన్న ఇమేజెస్ అన్నీ చూపిస్తుంది. మీ ఫోన్లో ఈ లోకల్ డిస్క్ సి అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే నార్మల్గా మీ ఫోన్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవి మొత్తం చూపిస్తుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఈ యాప్ ఒకవేళ మీరు వద్దు అనుకుంటే, అంటే నార్మల్గా ఇది ఇక యూజ్ చేసే అన్ని రోజులు యూజ్ చేశారు, మీకు బోర్ వచ్చేసింది అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే ఈ విండోస్ ఐకాన్ పైన క్లిక్ చేసి, ఇంతకుముందు మనం సెట్టింగ్స్ పైన క్లిక్ చేసాం కదా, ఆ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి పవర్, నార్మల్గా సిస్టమ్ రీబూట్ చేయాలన్నా, షట్ డౌన్ చేయాలన్నా సేమ్ సిస్టంలో లాగా ఇక్కడ పవర్ బటన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే షట్ డౌన్ అంటే షట్ డౌన్, రీబూట్ అంటే రీబూట్ అయిపోతుందండి. ఇక మీకు ఈ కంప్యూటర్ లాంచర్ అనేది చాలు, ఇంకా ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటే మీరు దానికోసం చేయవలసిందల్లా ఇక్కడ కింద పైన సెట్టింగ్స్ అనేవి ఉంది కదండి, ఆ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఆ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే సిస్టమ్ అండ్ డివైస్లో హోమ్ స్క్రీన్ అండ్ రీసెన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ అనేది కంప్యూటర్ లాంచర్ సెలెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు సిస్టమ్ లాంచర్ సెలెక్ట్ చేసేసుకోండి. సిస్టమ్ లాంచర్ సెలెక్ట్ చేసేసుకుంటే చూడండి, నా ఫోన్ అనేది ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా మారిపోయింది అనమాట. ఇక్కడ చేసిన తర్వాత మనం ఇంతకుముందు యాప్లని, నార్మల్గా యాప్స్ని ఎలా అన్ఇన్స్టాల్ చేస్తుంటామో అలా అన్ఇన్స్టాల్ చేసేసుకోవడమే, కంప్యూటర్ లాంచర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసుకోవడమే. లేదు అలా ఉంచుకొని మీకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు స్విచ్ చేసేసుకోవచ్చు అనమాట. ట్రిక్ బాగుంది కదా. మరి ఇంకెందుకండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.